కాలం వేగంగా పరుగు తీసింది. జీవితాలు మారాయి, బాధ్యతలు పెరిగాయి. కాని 50 ఏళ్ల క్రితం నాటి ఆ మధురమైన స్నేహం మాత్రం ఏనాడూ చెక్కుచెదరలేదు. అర్ధ శతాబ్దం తర్వాత సరిగ్గా 50 ఏళ్ల నాటి చిన్ననాటి నేస్తాలంతా ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? ఆ ఆత్మీయ కలయికే ఇప్పుడు మల్కాపూర్లో వెల్లివిరిసింది. సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975 నుండి 76 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం అపూర్వ జ్ఞాపకాలకు వేదికైంది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన సహచరులతో కలిసి బాల్యంలోకి వెళ్లిపోయారు. ఎలా ఉన్నావురా అంటూ పలకరించుకోవడం, గురువుల ఆశీస్సులు తీసుకోవడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లను ఆనందబాష్పాలతో నింపేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన మనసులోని మాటలను పంచుకున్నారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు చూశాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. కాని ఈరోజు మీ అందరి ముందు తలెత్తుకుని నిలబడే స్థాయికి నన్ను చేర్చిన దేవుడికి, ప్రజలకు కృతజ్ఞతలు అని ఎంతో ఎమోషనల్ అయ్యారు. అలాగే తన రాజకీయ ప్రయాణంలో వ్యక్తిగత జీవితంలో తన భార్య అందించిన సహకారాన్ని ఆయన స్మరించుకోవడం విశేషం. రాజకీయాల్లో ఉన్నా, ఎందరి బాధ్యతలు మోస్తున్నా తన పాత స్నేహితులతో గడిపిన ఈ సమయం తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న మిత్రులకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనం చూస్తుంటే స్నేహం అంటే కేవలం పదాల్లో చెప్పేది కాదు, అది కాలంతో కలిసి పెరిగే ఒక అనుభూతి అని అర్థమవుతోంది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. వాళ్ళ ముందర మనం మాట్లాడుతుంటే మా పిల్లలు గింతటి వాళ్ళు ఏమనుకుంటుంటే, అరే అప్పుడు చిన్నగా ఉండే పిల్లలు గింత ఎదిగిపోయారా, గింత సంఘటన అయిందా, గింత మార్పులు వచ్చినాయా అనేటువంటిది వాళ్ళు మురుస్తారు. కాబట్టి వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఎవరైనా లైన్గా వచ్చేసి పేరు పెట్టకుండా మా దాన్ని అందరికంటే పెద్ద వయసుకు జగన్మోహన్ రెడ్డి 1956 మా అందరికంటే పెద్ద ఈ బ్యాచ్లో 62 డేట్ ఆఫ్ బర్త్, 50-62 డేట్ వాళ్ళు చెప్తారు. మరి నేను లైన్గా పిలువబోతున్నా వాళ్ళను వచ్చినామంటారు. చక్రపేట ప్రమోషన్ అటు నుంచి మళ్ళీ ప్రమోషన్ తీసుకొని కందికి వచ్చాను. కంది నుంచి ప్రమోషన్ తీసుకొని సదాశివపేట వచ్చాను. ప్రమోషన్ తీసుకొని కళ్యాణ్ చేసినాం. కళ్యాణ్ నుంచి మళ్ళీ అక్కడ రామచంద్రపురం నుంచి ప్రమోషన్. 2 కూతుర్లు 2 కొడుకులు, అందరికి మ్యారేజ్ అయిపోయారు. ఆయన చాలా ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్నారు. మాకు చాలా సంతోషం, గర్వకారణం. ఒక సాంగ్ వాడు వెంకటేశ్వర చెప్పు. వెంకటి చింతా ప్రభాకర్ నాయకత్వం వల్లనే మేము డెవలప్మెంట్ అనే భావన సంఘాన్ని కలగాలని చెప్తూ మనం అందరం తెలుస్తామా లేదా అనే అనుమానం కొంత ఉండింది. కానీ ఈరోజు అందరం ఇక్కడ కలవటం అనేది మరి నా పూర్వజన సుపుత్రమే అనుకుంటా. మనందరం కలవటం అంటే అది ఒక భాగ్యం. అంటే ఎవరమన్నా కొంతమంది పెళ్లిళ్ళు కలవచ్చు, ఏదైనా ఫంక్షన్ కలవచ్చు, ఎక్కడన్నా కలవచ్చు. ఆ రకంగా కలవటంలో అందరినీ కలవచ్చు. కానీ ఒక వేదిక మీద అందరం కలవటం అంటే మరి 50 సంవత్సరాల తర్వాత కలవటం అనేది ఒక సుకృతం అని నేను భావిస్తాను. మరి ఇంతమంది మనం ఒక మేలు కలిగిగా కలిసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఉన్నోళ్ళు ఒక 90% వరకు చాలా కష్టపడి కష్టాలను ఎదుర్కొని ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఈ 50 సంవత్సరాలు మనం గడిపినాం.
మరి ఇప్పుడైతే ఒక ఇద్దరు ముగ్గురు తప్పించి అందరూ కూడా సఫలీకృతంగా మరి ఈ శేష జీవితం అంటే ఒక రకంగా వానప్రస్థం, మరి ఈ వానప్రస్థంలో కూడా అందరూ సంతోషంగా ఉండటం అనేది మరి మన అదృష్టం, ఆ దేవుడి దయ. మరి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నా పరిధిలో అయితే నేను కంపల్సరిగా నేను ఆదుకోవటం కానీ వాళ్ళకి సాయం చేయటం కానీ నేను చేస్తానని మీ అందరి ముందర నేను మాటిస్తున్నా. అంతేకాక మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి నేను 95లో పురపాలక సంఘ చైర్మన్ను, అదే రకంగా 2 సార్లు ఎమ్మెల్యేగా నేను గెలిచినా కానీ ఆ గెలుపు మీదిగానే నేను భావిస్తా. నేను గెలిచినాక కూడా ఎటువంటి అక్రమాలకి అవినీతికి పాల్పడకుండా ఎవరికి నష్టం కానీ కష్టం కానీ నా నుంచి కలగకుండా నేను మీ అందరి దగ్గర తలెత్తుకొని తిరిగే పరిస్థితి నాకు దేవుడు నాకు కల్పించిండు. మరి ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఎవరికి కూడా మన లాంటి కష్టాలు ఇంకెవరికి రావద్దు. నేను ఎమ్మెల్యే కావడానికి కానీ చైర్మన్ కావడానికి కానీ నా వెనకాల ఎవరున్నారు అంటే మొట్టమొదటిగా నేను చెప్పే మాట నా ధర్మపత్ని సాధర్మచారిణి, మరి నా భార్య ఉండటం, ఆమె త్యాగం మరి ఫలించింది. ఒకవేళ నేను అట్లా గాలికి తిరుగుతున్నప్పుడు కూడా ఆమె కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే మరి నేను కూడా ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు ఈరోజు సర్పంచ్ ఉంటేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఇంట్లో ఎన్నో రకాల విసుకుంటారు. ఇదేం పని పెట్టిండ్రు, ఇంటికి పట్టించుకోకుండా దిగుతున్నారని. మరి ఒక ఎమ్మెల్యేగా ఆ రకంగా నేను పోటీ చేసిన మొట్టమొదటిసారి 2009లో మరి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, మరి అవి చెప్పడానికి రాని పరిస్థితి నేను ఎదుర్కొన్నా. మరి ముఖమని ధైర్యంతో మరి నేను గెలవడానికి మీరందరూ కూడా నాకు తోడై ఉన్నారు. నిండు మనసుతో ప్రజల అందరి అండదండలు ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి నేను గెలిచినాను అనుకుంటున్నా.